హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ ట్రిపుల్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నిన్న నాగ చైతన్య గారి తండేల్ ప్రీలీజ్ ఈవెంట్ జరగడం చూసాం సార్. మొదట అల్లు అర్జున్ గారు రావడంతో వస్తున్నారని చెప్పేసి ఫ్యాన్స్ ని కూడా పబ్లిక్ కూడా వద్దని చెప్పేసి వాళ్ళే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, ఎవరికి అలో లేదని చెప్పేసి. తీరా చూస్తే మళ్ళీ అల్లు అర్జున్ గారు కూడా రాలేదు, కొన్ని కారణాలు అల్లు అరవింద్ గారు చెప్పడం చూసాం. సో పబ్లిక్ లేకుండా ప్రీలీజ్ ఈవెంట్ జరగడం అనేది ఇది చర్చకు దారితీసింది. సండే థియేటర్ ఎఫెక్ట్ కారణమా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఈ సండే ఎఫెక్ట్ కాదు, మిగతా అసలు జరిగిన ఇప్పుడు ఉన్న కండిషన్, మెంటల్ కండిషన్ అల్లు అర్జున్ మనం మానవత్వంతో ఆలోచించాలి. ఊరిని ఏదో ఒకటి మాట్లాడాలి, కమెంట్ ఏదో కమెంట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక 3 ఏళ్ళు కష్టపడి ఒక మంచి సక్సెస్ అందుకున్నాక, బ్రహ్మాండమైన సక్సెస్ అందుకుని ఆ సక్సెస్ ని ఎంజాయ్ లేని పరిస్థితిలో పాపం అల్లు అర్జున్, ఎవరైనా నువ్వైనా నేనా అలాంటి సక్సెస్ అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం కదా. అక్కడ ఫంక్షన్, అక్కడ ఆ సెలబ్రేషన్, ఈ ఊరు ఆ ఊరు నిలుస్తాం, ఎక్కడ వెళ్ళటానికి లేని పరిస్థితిలో. ఎందుకు వెళ్ళటానికి లేదు? వెళ్ళటానికి పర్మిషన్ ఉంది, తనకే అబ్జెక్షన్ లేదు. కానీ వెళితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక పక్క చనిపోతే ఆనందంగా అని ఏదో మాటలు మాట్లాడతారు. సో అది జరిగింది తన కారకుడు కాదు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ అనవసరంగా పాపం అల్లు అర్జున్ ని బదనాం చేశారు. కానీ బదనాంకి అతనికి ఏం సంబంధం? అన్ని పోలీసులు వాళ్ళ తప్పుదారులను కప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఇది అని ప్రజలకు అర్థమైపోయింది. కానీ అయినా ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ ని తన సక్సెస్ ని సెలబ్రేట్ చేయలేని వాడు ఎక్కడికి వెళ్తాడు? అందుకని అసలు మెంటల్ గా, అందుకని షూటింగ్ సినిమాకి దూరంగా ఉంటానని కూడా అన్నాడు. కొన్నాళ్ళ పాటు ఏదే దేశం ఎక్కడికి వెళ్ళిపోయి, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి 4 రోజుల పాటు అతను ఫ్రీగా మళ్ళీ మెంటల్ ఫ్రెష్ అయ్యి ఈ మెంటల్ గా ఎవరికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం చెప్పుకుంటానికి చెప్పలేము, మనమే చెప్పలేకపోతున్నాం. చెప్పడానికి బాధకరం, మనకే బాధగా ఉంది. అంత కష్టపడి పాపం చేసాడు, పేరు మంచి బాగా కష్టపడ్డాడు, పేరు వచ్చింది. అంత పేరు వస్తే దాన్ని అనుభవించలేకపోతున్నారు కదా, అది ఎవరికైనా బాధాకరం. అది ఆ పరిస్థితిలో ఉన్నాడు పాపం. రాలేదు, వస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అతను రావటం కుదరలా. మానసికంగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు కదా. ఫంక్షన్కి వచ్చేసి ఊరినే కనపడి వెళ్ళటం కాదు కదా, 4 మాటలు మాట్లాడాలన్నా మెంటల్ గా అది రిసెప్షన్ ఉండాలి కదా, అది లేదు పాప పరిస్థితి. సో లెట్ హిమ్ టేక్ సమ్ టైం, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తాడు, రావాలి. అంతవరకు కొంచెం అతన్ని మనం ఇబ్బంది పెట్టడం కూడా అనవసరం. అది రాలేదు, దాని మీద ఒక కమెంట్, రాలేదు ఒక విశ్లేషణ అనవసరం. రాకపోవటం తప్పు కాదు, రాలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో నువ్వున్నా నేనున్నా అంతే, అది ఆలోచించాలి. ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏంటని ఆలోచించాడు, మనకే సమానం జరుగుతుంది. కనుక ముందే రాయటం కాదు. ఓకే సార్, మనం టాలీవుడ్ లో వరుస ఒక 3 ప్రిలీజ్ ఈవెంట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది సార్. దేవర ప్రిలీజ్ ఈవెంట్ అంటే అంత క్రౌడ్ రావడంతో, దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయకపోవడంతో అది క్యాన్సిల్ అవ్వడం చూసాం. సో దానిపైన విమర్శలు వచ్చేసాయి. ఆ తర్వాత గేమ్ చేంజర్ ప్రిలీజ్ ఈవెంట్ తర్వాత కొంతమంది బైక్ యాక్సిడెంట్ లో చనిపోవడం కూడా, అది కూడా కాస్త వివాదాస్పదంగా మారిపోవడం చూసాం. మళ్ళీ ఇప్పుడు తండేల్ మూవీకి పబ్లిక్ లేకుండా చేయడం చూస్తున్నాం. అంటే వరుసగా ఈ విధంగా ప్రిలీజ్ ఈవెంట్ లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఏమమ్మా ఇప్పుడు సిస్టము ఈ పబ్లిక్, ఈ ఆడియో ఫంక్షన్లు ఇది పబ్లిక్ లో పెట్టి చేయటం అనేది ఈ మధ్య కాలంలో, గతంలో లేదు, ఈ మధ్య ఒక దశాబ్ద కాలంగా అది బాగా విస్తృతం అయ్యింది. సో ఈ ఫ్యాన్స్ కేమో అదొక పండగలాగా అయిపోయింది వచ్చేయటం. మరి ఎంతమందికి పోలీసులైనా అన్ని మొత్తం రాష్ట్రాన్ని అంతా వదిలేసి ఒక ఫంక్షన్ కోసం పోలీసులు అందరూ మోహరించలేరు కదా. ఒక రోజు మిగతా అంతా క్లోజ్, ఓన్లీ ఫంక్షన్ చేయలేరు కదా. జనాలు ఏమో అన్కంట్రోలబుల్ వస్తారు. దానికన్నా ఈ జనాలు పెట్టుకుని మళ్ళీ పోలీస్ క్యాన్సిల్ చేసి, ఇప్పుడు దేవరాకి ఏమైంది, అంతా అరేంజ్ చేశారు, డబ్బు ఖర్చు పెట్టి రెడీ చేశారు. ఆఖరిలో పోలీసులు వచ్చి మేము మెయింటైన్ చేయలేము, కంట్రోల్ చేయలేమంటే విపరీతంగా వచ్చేస్తున్నారు జనాలు. ఇక్కడే కాదు, బయట గిట మీరు వేసుకున్న 50,000 కాదు, 1,00,000 కాదు, 2,00,000 పైచిలకు వస్తారా, మా వల్ల కాదు అన్నారు. మీరు క్యాన్సిల్ చేసుకోండి, చేసేసుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ పబ్లిక్ లో పెట్టారు, జనాలు వచ్చారు. ఈ అనాలోచితంగా ఈ పవన్ కళ్యాణ్ అంతే, అవే ఆలోచన ఎప్పుడు లేదు కదా. ఆవేశంగా ఏదో మాట్లాడటం తప్పితే అనాలోచితంగా మాట్లాడతాడు. ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు, జ్ఞానం లేని నాయకుడు కదా. గౌకనేది బైకులు గీకులు హీరోలు, మీరు యాక్సిలేటర్ రైస్ చేసి వెళ్తే ఎక్కడికి వెళ్తారు, చొక్కాలు తిప్పుకొని ఈ పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడేశారు. దాంతో రెచ్చిపోయిన ఫ్యాన్స్ వెళ్ళిపోయారు, చనిపోయారు. యాక్సిడెంట్ పడి అక్కడ రోడ్డు బాగానే ఉంది, వీళ్ళు యాక్సిడెంట్ చేసిన చోటు రోడ్డు బాగానే ఉంది, దానికి రోడ్డు బాగాలేదు కనుక చనిపోయారు. ఈయన పిచ్చి బాగుళ్ళు, అనైతికమైన మాటలు అట్లా తయారైంది. కనుక ఈ బెటర్ ఏదో జరిగి తర్వాత తలపడుకుంటా కన్నా జనాలకు తెలియాలి,
జనాలకి థియేటర్కి సినిమా ఏంటి, సినిమా రిలీజ్ అయిపోతుంది, ఇదిగో పలానా సినిమా వస్తుందని ప్రజలకు తెలియాలి. అది ఓ జనాలతో హంగామా చేయటం అన్నా తెలుస్తుంది, ఇలాగైనా తెలుస్తుంది. కనుక ఇది బెటర్ అని చేసుకుని ఉంటారు, అంతే కదా. అంటే ముందు సినిమాలకు కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఈ రకంగా ఉంటేనే బెటర్ అమ్మా. ఊరినే హడావిడి లేనిపోయిన ఖర్చు, వ్యవస్థ ఖర్చులు పెట్టేసి మళ్ళీ ప్రజల మీద పడి మేము ఎంత ఖర్చు పెట్టామని మీ షో కోసం, మీ హంగామా కోసం, హీరో గారి హంగామా కోసం, లేదా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ గారి హంగామా కోసం ఓ లక్షలు ఖర్చు పెట్టి ఏంటి మీరేనా పెద్ద గొప్ప దేశ కావ్యాలు తీస్తున్నారు కాదుగా. మామూలు సినిమా, ఓ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, 2 వారాలు 3 వారాలు సినిమా, అంతే కదా. వాడు అంతకు మించి సినిమాలు లేవు కదా. 3 వారాలు మించి దాటే సినిమా ఎక్కడ ఉంది? ఏదో 100కి కోటికి ఒకటి తప్పితే. సో ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజల మీద మేము ఎంత ఖర్చు పెట్టాం మాకు రేట్లు ఎందుకు? ఈ దౌర్భాగ్యం ఎందుకు? అనవసరం ఖర్చు. సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందని తెలియాలి, అంతే కదా. దానికి చాలు, ఇలా చాలు. ఇంతకు ముందు లేదు, ఇంతకు ముందు మహా సినిమాలు ఇలా హడావిడి చేసి రిలీజ్ చేశారు, లేదు కదా. మామూలుగానే అనౌన్స్ చేశారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు, లేదు ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ పెట్టారు, టీవీలో రిలీజ్ అయినాయి, అంతే కదా. పేపర్లో న్యూస్ వచ్చింది, చాలు. దట్ ఇస్ ఇనఫ్. ప్రజలకు తెలియాల్సింది అంతే. అది వదిలేసి 36 మందిని పిలిచి, సీవికేషన్ పిలిచి హడావిడి పొగడతలు. ఆ హీరో వచ్చిన ఫంక్షన్ లో హీరో గారిని పొగడట కార్యక్రమం, ఏ హీరో అయితే ఆ హీరోని వచ్చిన వాళ్ళందరూ పొగడటం, ఆ పొగడతల కార్యక్రమం, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ బుధాలను వాళ్ళు పిసుకునే కార్యక్రమం ఏముంది? దానివల్ల ప్రయోజనం ప్రజలకి ఏముంది? ప్రజలకు తెలియాలంతే రిలీజ్ అవుతుందని, ఈ పలానా సినిమా పలానా ఆర్టిస్ట్, అంతే. అంతకు మించి మిమ్మల్ని మీరు పిసుకుంటారు. ఒకళ్ళనొకడు హీరో గారిని అంతా, హీరో గారు ఇంత అని ఒకడు పొగుడుతాడు, ప్రొడ్యూసర్ గారు ఇంత, ఇంకోటి పొగుడుతారు. ఈ పొగుడుతల కోసమే తప్పితే వేరే ఏముంది? ప్రతి సినిమా ఆడియోస్ సూపర్ హిట్ సాంగ్స్, బ్రహ్మాండము, అవి చేశారు, ఇది చేశారు చెప్పుకుంటామే కదా. అది దీంట్లో చెప్పుకోవచ్చు కదా. జనాలను పిలిపించి, జనాలను ఇబ్బంది పెట్టి, తెప్పించి పోలీసులు, అకాడమీ, హంగామా, ఎందుకు? ఎవరు ఏం హంగామా? దేనికోసమే? ఏదో దేశాన్ని ఉద్ధరించే పాయింట్లు ఏం కాదు కదా. అసలు ఒక సినిమా తీస్తున్నారు, కామెడీ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రజలకి, అంతే కదా. ఎవరు బిజినెస్, దీనికి ఇంత హడావుడి ఎందుకు చేయాలి? అంటే ఫ్యాన్స్ కి వాళ్ళ హీరోని ఫ్యాన్స్ కూడా ఎవరమ్మా ఫ్యాన్స్ ఒక షో, రెండో షోకు ఉండరు. బాగాలేదు సినిమా. చరిత్రలో చెప్పండి నాకు, సినిమా ఈ 2 దశాబ్దాల కాలంలో సినిమా బాగా లేకపోయినా ఫ్యాన్స్ సినిమా నడిపిన సినిమా ఒకటి చెప్పండి. ఒక్క సినిమా, ఎంత పెద్ద హీరో అయినా, సినిమా బాగా లేకపోతే ఈ ఫ్యాన్స్ రెండో షోకి వీళ్ళు కూడా ఉండరు. మొదటి షోకి అరుపులు కేకలు హడావిడికి చెప్తే ఫ్యాన్స్ ఊరినే బ్యాడ్జీలు పెట్టుకుని హడావిడి చేయటానికి చెప్తే ఒక్క షోకి రెండో షోకి ఉండరు. ఆచార్య చిరంజీవి సినిమా రెండో షోకి ఏమయ్యారు? ఎందుకు లేరు మరి? ఫ్యాన్స్ ఎక్కడ మరి? చిరంజీవి కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరికన్నా? మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరన్నా? సినిమా బాబులు అయితే ఎవరు లేరు. ప్రజలు ఇవాళ పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటే నువ్వు ఏ హీరో అయినా, కంటెంట్ లేకపోతే ఈ ఫ్యాన్స్ గీన్సంత ఉంది, గాలి గోల తప్పితే ఏమీ లేదు. వీళ్ళు ఒక రెండో షోని ఆడనివ్వలేదు. రెండో షో వీళ్ళ వల్ల ఒక షో అంతే. ఫస్ట్ షో హడావిడికి, అరుపులకి, కేకలకి, పువ్వులు చల్లటానికి వీటికి పనికి వస్తుంది అంతే. మొదటి షోకి బాగా లేకపోతే రెండో షోకే ఉండరు. రెండో షోకి ఫ్యాన్సే ఉండరు, మిగతా జనాలు సరే. ఏంటి ఫ్యాన్స్? ఊరిన ఫ్యాన్స్ కోసం మళ్ళీ ఫ్యాన్స్ కోసం అంటారు. మరి ఫ్యాన్స్ ని టికెట్ రేట్లు పెంచుతారు, వాళ్ళ జేబులు ఖాళీ చేస్తారు.